ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో బుక్ అయిన భయ్యా సన్నీ యాదవ్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఇవాళ అతన్ని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే భయ్యా సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశారు. అక్కడే 2 నెలల వరకు ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ చేసింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ భయ్యా సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవల పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోను అప్లోడ్ చేశాడు. అయితే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఎన్ఐఏ అధికారులు టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన భయ్యా సన్నీ యాదవ్ను ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతన్ని నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు స్పైగా వ్యవహరించిందనే అనుమానంతో ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారుల దృష్టి భయ్యా సన్నీ యాదవ్పై పడింది. దీంతో 10 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను సైతం విచారించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఈవేళ ఎన్ఎస్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు భయ్యా సన్నీ యాదవ్ 2 నెలల్లో పాకిస్తాన్లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చిందెవరు? పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోని ఎందుకు అప్లోడ్ చేశాడు అనే విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్తాన్లో 2 నెలల దినచర్యపై కూపి లాగుతున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ టూర్ పై విమర్శలు రావడంతో భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలనే ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై కొంతమంది తప్పుడు వీడియోలు వార్తలు పోస్ట్ చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మీలాగే తనకు కుటుంబం ఉందని, మమ్మల్ని బాధ పెట్టే వారిపై తాను లీగల్గా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాడు. కాగా మరోవైపు యువతను పెడదోవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మార్చి 22న భయ్యా సన్నీ యాదవ్ పై సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అతడు అప్పటికి విదేశాల్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లలో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ అప్పటి నుంచి తన సొంత గ్రామం చిల్పకుంట్లకు రాకుండా పరారీలో ఉన్నాడు. ఇదే కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయించినా మనందరికీ తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.